మనిషి మనుగడలో అద్భుతం తరతరాలకు జ్ఞాన ప్రవాహం. పుస్తకం అంటే ప్రపంచ జ్ఞానం మస్తిష్కానికి నిత్య వికాసం. మనిషి మనుగడలో అద్భుతం తరతరాలకు జ్ఞాన ప్రవాహం. పుస్తకం ప్రగతికి సోపానం, పుస్తకం ప్రతిభకు తార్కాణం, పుస్తకం భవితకు ఆదర్శం, పుస్తకం పదునైన ఆయుధం. ఏ కులం నీదని అడగదు, నీ మతం కొరకు ప్రశ్నించదు, జాతి రీతి చిన్న పెద్ద వివక్షలను చూపించదు. ఎన్నెన్నో కథలు కబుర్లు అమ్మలాగా వివరిస్తుంది. పరిపూర్ణమైన వ్యక్తిగా ప్రపంచాన నిలబెడుతుంది. పుస్తకం ప్రగతికి సోపానం, పుస్తకం ప్రతిభకు తార్కాణం, పుస్తకం భవితకు ఆదర్శం, పుస్తకం పదునైన ఆయుధం. బదులడగని బంధమది, తలంచనివ్వని ధైర్యమది, ఊహలకు భావాలకు అక్షరాల రూపమది, మనసులోని కలతలు వాపి ప్రేమను పంచే నేస్తమది, నీ జీవిత గమ్యం దిశగా నడిపే సంకల్పమది. పుస్తకం ప్రగతికి సోపానం, పుస్తకం ప్రతిభకు తార్కాణం, పుస్తకం భవితకు ఆదర్శం, పుస్తకం పదునైన ఆయుధం. పుస్తకం ఘన విజయం, పుస్తకం మనక భయం, చదివే అలవాటే మనలో పెంచను ఆత్మస్థైర్యం. చరిత్రలో మలుపులు ఎన్నో కళ్ళకు కట్టే నిదర్శనం, నిన్నేవో చరిత్ర చేసి నిలబెట్టే జ్ఞాన సమీరం. పుస్తకం ప్రగతికి సోపానం, పుస్తకం ప్రతిభకు తార్కాణం, పుస్తకం భవితకు ఆదర్శం, పుస్తకం పదునైన ఆయుధం. చేతిలో ఉన్న పుస్తకం ఉంటే గురువు పక్కనున్నట్టేగా. పుస్తకంతో ప్రయాణం అంటే జ్ఞానం నీ సొంతం కాదా.
రేపటి మన పౌరుల దిద్దే విశ్వమే గ్రంథాలయము, దేశ ఖ్యాతి దిగంతాలలో నిలిపే విద్యా నిలయము. పుస్తకం ప్రగతికి సోపానం, పుస్తకం ప్రతిభకు తార్కాణం, పుస్తకం భవితకు ఆదర్శం, పుస్తకం పదునైన ఆయుధం. ప్రపంచాన్ని మార్చాలంటే చదువేగా మన ఆయుధము, చదువుతో మన భవితను దిద్దే ఆయుధమేగా పుస్తకము. ఎందరెందరో మహనీయులకు మార్గం చూపిన దీపము, నవ సమాజ నిర్మాణానికి దారులు వేసే చైతన్యము. పుస్తకం ప్రగతికి